మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు అంటే 11 గంటల వరకు 15.05% పోలింగ్ నమోదైంది. అయితే అంటే మండలాలతో ఇతర గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఈ పోలింగ్ శాతం తక్కువే అని చెప్పొచ్చు. రాష్ట్రం మొత్తం కలిపి దాదాపు 24% పైగా పోలింగ్ నమోదైనప్పటికీ మల్కాజ్గిరి అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మాత్రం కేవలం 15.05% పోలింగే నమోదైంది. అయితే ఇప్పటికే ఎన్నికల అధికారులు చాలా అవగాహన కార్యక్రమాలు కల్పించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే అంటే హైదరాబాద్ మహానగరంలో పోలింగ్ చాలా తక్కువగా నమోదవుతుందని చెప్పి ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి సారించినప్పటికీ అదేవిధంగా ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం ఉదయం 11 గంటల వరకు ఉన్న లెక్కల ప్రకారం అయితే కేవలం 15.05 పోలింగ్ శాతమే నమోదైంది. ప్రస్తుతము మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వచ్చే నాగోల్లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం మనం. ఇక్కడ పోలింగ్ నెంబర్ 59-60 ఈ ప్రాంతంలో ఈ సెంటర్లో 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 59వ పోలింగ్ కేంద్రం ఒకటి, 60వ పోలింగ్ కేంద్రం ఒకటి. రెండింటిలో ఒక 60వ పోలింగ్ కేంద్రంలో దాదాపు 1100లకు పైగా ఓట్లున్నాయి. 59వ పోలింగ్ కేంద్రంలో 900లకు పైగా ఓట్లున్నాయి. ఇక్కడ ఇప్పటివరకు చెప్పిన లెక్కల ప్రకారం అందులో దాదాపు 200లకు పైగా ఓట్లు నమోదయ్యాయని చెప్పి కూడా ఇక్కడ బయట ఉన్న ఏజెంట్లు చెప్తున్నారు 11 గంటల సమయం వరకు కూడా. అయితే ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఈ హైదరాబాద్ మహానగరంలో ఓటింగ్ శాతం తక్కువే అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ సాధారణంగా ప్రతి ఎన్నికల్లోనూ కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్ మహానగరంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా కాస్త ఓటింగ్ తక్కువగానే నమోదవుతుంది. అయితే దాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్న ఎన్నికల అధికారులు రైల్వే స్టేషన్లలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎన్నికల అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు కల్పించాయి. ఓటు యొక్క ప్రాధాన్యాన్ని తెలియజెప్పే విధంగా ఓటు విలువ ఎంత అనే విధంగా కూడా మొత్తం కూడా అవగాహన కల్పించారు. అయినప్పటికీ ప్రస్తుతానికైతే 11 గంటల వరకు కూడా 15.05% పోలింగే నమోదైంది. ఇంకా అంటే ఉదయం 7 గంటలకు పోలింగ్ నమోదవుతే దాదాపు 4 గంటల పాటు అంటే 11 గంటల వరకు 4 గంటలు అవుతుంది. అప్పటి వరకు కేవలం 15% ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు ఇంకా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అంటే 11 గంటలకు లెక్క తీశారు. అంటే దాదాపు ఇంకొక 7 గంటల సమయం ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 7 గంటల సమయం ఉంటుంది. ఆ 7 గంటల సమయంలో ఎంత పోలింగ్ నమోదవుతుందని చూడాలి. మరోసారి 1 గంటకు మరోసారి అధికారులు ఎంత పోలింగ్ నమోదవుతుందనేది కూడా లెక్క చెప్తారు. ఆ పోలింగ్ ఎంత అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ పోలింగ్ నమోదైంది కాబట్టి ఒక ఉదయం వేళల్లో అంటే ఎండ ఎక్కువగా వేసవికాలం కాబట్టి ఎండ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది ఉదయం 7 గంటల నుంచే క్యూ లైన్లో నిలబడి ఉన్నారు, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తే చాలా తక్కువగా కనిపిస్తున్నారు. పక్కనున్న పోలింగ్ కేంద్రం ఇక్కడనేమో ఈ పోలింగ్ స్టేషన్లో ఉన్న పోలింగ్ కేంద్రంలో 60వ పోలింగ్ కేంద్రం. ఇక్కడ ఓటర్లు ఒక 4-5 మంది మాత్రం బయట ఉన్నారు. ఇక్కడ 59వ పోలింగ్ కేంద్రంలో అయితే కనీసం ఓటర్లు ఎవరు కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ఇక్కడ చూడొచ్చు ఒక 2-3 మాత్రమే ప్రస్తుతం ఇప్పుడు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్నారు. అయితే మళ్ళీ సాయంత్రం తర్వాత అంటే 4-5 గంటల తర్వాత ఆ సమయంలో మరోసారి ఎక్కువ మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ 59వ పోలింగ్ కేంద్రంలో ఇప్పుడు మాత్రం 2 ఓటర్లు వచ్చారు. వాళ్ళిద్దరు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఈ విధంగా ప్రస్తుతం ఓటర్లు ఒకరొకరుగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే కాస్త ఎండ ఎక్కువగా లేనప్పటికీ ఉక్కపోతగా ఉండడం కూడా ఒక కారణము. అందుకోసమే ఉదయం 7 గంటల నుంచే ఓటర్లంతా ఇక్కడికి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇప్పటికే కేవలం ఉదయం 11 గంటల సమయం వరకు కేవలం 15.05% పోలింగ్ నమోదైంది కాబట్టి దీన్ని ఎక్కువగా పెంచేలా కూడా అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ ఇళ్లలో ఉన్న వాళ్ళంతా వినియోగించుకోవాలని ఇప్పటికే చాలాసార్లు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే సూచిస్తున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమ ఓటు నచ్చిన వారికి ఓటు వేయాలి, లేకపోతే నచ్చకపోతే అభ్యర్థులు ఎవరైనా నచ్చకపోతే నోటా ఉంటుంది, ఆ నోటానైనా నొక్కొచ్చు, కానీ ఓటు హక్కు వినియోగించుకోకుండా మాత్రం ఉండొద్దు. ఓటు వేయకుంటే ప్రశ్నించే హక్కు కూడా ఉండదని చెప్పి కూడా ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అయినప్పటికీ ఇంకా స్వల్పంగా ఓటింగ్ నమోదవుతూనే అంటే మందకొడిగా ఓటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పటికైనా ఓటర్లందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అంటే మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్బీనగర్ కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఆ ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ నాగోల్లో ఉన్న 2 పోలింగ్ కేంద్రాల్లో అయితే పోలింగ్ కొనసాగుతూనే ఉంది. ఓవర్ టు యూ.